హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగు ఈరోజు బ్యూటిఫుల్ రివర్, ఉల్ రివర్, ఈ చల్లగా ఉన్న ప్రదేశంలో ఈ ఉల్ రివర్ సైడ్న ఈ హోమ్ స్టేలో పైన టెర్రస్ పైకి వచ్చి చూస్తూ ఉంటుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు కూడా చూడండి. మీకు కూడా చూపిస్తున్నాను. ఇగో ఈ పైన అన్నీ కూడా ఈ పై ట్రీస్లోంచి ఈ రివర్ ఇలా వస్తుంది. డైరెక్ట్గా హిమాలయాస్ గ్లేసియర్ మంచు కొండల్లో నుంచి ఆ మంచు కరిగి ఈ వస్తున్న రివర్ ఇది. ఈ ఉల్ రివర్ని ఇక్కడి నుంచి కిందకి వెళ్ళి మనాలి నుంచి వచ్చే ఇంకో బయాస్ రివర్ అనే ఓ రివర్లో కలుస్తుంది. ఈ చుట్టూ ఉన్న సరౌండింగ్ బ్యూటిఫుల్ నేచర్ మీకు కూడా చూపిస్తున్నాను. నా కళ్ళతో నేను చూస్తూ ఈ పచ్చటి ఈ ప్రకృతి సౌందర్యంలో ఎంత వర్ణించినా సరే సరిపోదు. చూడండి, ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. మార్నింగు ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే మీకు కూడా రావాలనిపిస్తుంది కదా. రండి తప్పనిసరిగా. ఇదేమి ఎక్కడో దూరంలో లేదు. నిజంగా ఇది స్విట్జర్లాండ్ లాగానే ఉంటుంది. మన ఇండియాలోనే హిమాచల్ ప్రదేశ్లో అద్భుతమైన బ్యారెట్ వ్యాలీకి దగ్గరలో ఉన్న ప్రదేశం ఇది. కొన్ని రోజులైనా ఇట్లాంటి ప్రదేశాల్లో గడుపుతూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చక్కటి ఒక ఆరోగ్యంకి కావలసిన ప్రాణవాయువు ఉంటుంది. మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. చక్కగా యోగా చేసుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లలతో కలిసి అప్పుడప్పుడు పిల్లలకి చిన్నప్పుడే ఇట్లాంటి ప్రదేశాలు చూపిస్తూ ఉంటే వాళ్ళకి మంచి ఒక మెడిటేటివ్ స్టేట్ ఆటోమేటిక్గా సాధ్యమవుతుంది. మన భారతదేశంలో ఇంత చక్కగా ఉన్న వాతావరణంలో మనం దీన్ని ఆస్వాదించగలగటం అనేది చాలా ఒక అద్భుతమైన ఒక అవకాశం. ఇక్కడ జూన్ నెలలో ఇక్కడికి వస్తే టెంపరేచర్ అది కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. చాలా అనువైన కాలం ఇది. జూన్ లాస్ట్ వరకు పర్వాలేదు. టెంపరేచర్ కూడా మీడియంగా ఉంటుంది.